Hello everyone, welcome to our channel GG Soft Skills Academy. Express your expressions confidently in English. I am your soft skills trainer Vijay. In this session we are going to learn very important topic. ప్రతి వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ అంటున్నానని ఏమనుకోవద్దండి, బికాజ్ ఐఎమ్ టేకింగ్ ద సెలెక్టెడ్ టాపిక్స్. ఓకేనా? సో ఏదైతే యూస్ఫుల్గా ఉంటాయో వ్యూవర్స్కి అవి మాత్రమే నేను సెలెక్ట్ చేసి అవి మాత్రమే చెప్తూ ఉన్నాను ప్రతి వీడియోలో. సో ఏది అనవసరమైన వీడియో ఉండదు మన ఛానల్లో. ప్రతిదీ ఏ స్టూడెంట్ అయినా సరే, స్కూల్ లెవెల్ స్టూడెంట్ అయినా సరే, ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్ అయినా సరే, యూజీ పీజీ స్టూడెంట్ అయినా సరే, సో అందరికీ యూజ్ అయ్యే కంటెంటే నేను ఇస్తున్నాను ప్రతి వీడియోలో. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఫస్ట్ మీరు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూసి తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో చూసిన తర్వాత మీరు వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై ద వే, ఇఫ్ ఐ అప్లోడ్ ఎనీ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. ఓకే, సో ఈరోజు మన వీడియో ఏంటంటే దట్ ఈస్ డైలీ యూసేజ్ సమ్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో డైలీ మనం యూజ్ చేసే కొన్ని స్టేట్మెంట్స్, ఓకేనా, చిన్న చిన్న స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో వాటిని మనం డైలీ తెలుగులో వాడుతూ ఉంటాం, వాటిని ఇంగ్లీష్లో వాడటానికి ఎలా అనేది ఈరోజు చూద్దాం. ఓకేనా? సో వీలైనంత వరకు ఈ వీడియోలో వీలైనన్ని స్టేట్మెంట్స్ చెప్పడానికి ట్రై చేస్తానండి. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, డైలీ నా క్లాసెస్ని వినేవాళ్ళు ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉంటే జస్ట్ నోట్ దిస్ స్టేట్మెంట్స్. మీరు ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ నోట్ చేసుకొని వాడచ్చు. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో ఈ వీడియోలో ఈ స్టేట్మెంట్స్ నేను మీకు ఎలా వాడాలి, ఐ మీన్ ఏ సిచ్యువేషన్స్లో మనం ఇవి వాడతాం, ఓకేనా, సో ఎలా వాడచ్చు, ఇంకా ఏదైనా వర్డ్ చేంజ్ చేసి చెప్పచ్చా, సో ఇవన్నీ మనం చూద్దాం. The first one, do it fast. So do it fast means త్వరగా చెయ్యి. మనం ఎవరికైనా ఏదైనా ఒక పని అప్పచెప్పామనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్, లేదు మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, మన హైయర్ అథారిటీస్ వచ్చి ఈ పని చాలా తొందరగా అయిపోవాలి, ఈరోజు సబ్మిషన్ చేసేది ఉంది ఈ ఫైల్, సో తొందరగా చెయ్యి, ఈ పని తొందరగా చెయ్యి, సో ఇది తొందరగా చెయ్యి. అప్పుడు మనం వాడాల్సింది డూ ఇట్ ఫాస్ట్. సో ఆ సిచ్యువేషన్స్లోనే కాదు, ఏ సిచ్యువేషన్స్లో అయినా త్వరగా చేయి అని మనం చెప్పాల్సి వస్తే వీ హ్యావ్ టు టెల్ దట్ డూ ఇట్ ఫాస్ట్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా పార్టీకి వెళ్ళాం, ఓకేనా, సో నైట్ టైం ఎవరింటి, మన ఫ్రెండ్స్ ఇంటికి పార్టీకి వెళ్ళాం, బర్త్డే ఫంక్షన్స్కో లేదంటే ఎక్కడైనా సరే, సో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాం, మన ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళాం, బస్ ఫెసిలిటీస్ లేదంటే వెహికల్ ఫెసిలిటీస్ అంతగా ఉండవు అక్కడ. సో నైట్ మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి. సో అప్పుడు ఏం చెప్తాం, మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, సో మనం తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి మాట్లాడుకున్నాం అనుకోండి. సో ఫంక్షన్ అయినా అవ్వకపోయినా సరే, సో మనం మాట్లాడుకునే డిస్కషన్స్లో ఇట్ ఈస్ గెటింగ్ లేట్, సో బస్సులు వెహికల్స్ ఏవి దొరకవు, చాలా లేట్ అవుతుంది. ఓకే, సో ఎక్కడైనా సరే లేట్ అవుతుంది, ఓకే అని చెప్పాలి అంటే ఇట్స్ గెటింగ్ లేట్, చాలా లేట్ అవుతుంది అని చెప్పడం అనమాట. సో సే ఎస్ ఆర్ నో. ఓకే, మనం ఏదైనా సరే ఒక విషయం కావచ్చు, ఒక క్వశ్చన్ కావచ్చు, ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారనుకోండి, లేదు మీరు టీచర్, మనం అడిగిన క్వశ్చన్కి పిల్లలు ఎవరైనా రెస్పాండ్ అవ్వలేదనుకోండి, సో సైలెంట్గా ఉంటారనమాట. సో వాళ్ళకి చెప్పు ఎస్ ఆర్ నో, సో చెప్పు చేస్తావా లేదా, చెప్పు వింటావా లేదా. సో వాటికి మనం ఏం చెప్తామంటే సే ఎస్ ఆర్ నో, చేస్తావా లేదా. ఓకే, సే ఎస్ ఆర్ నో, చెప్పు ఏదో ఒక విషయం చెప్పు నాకు అన్న సందర్భంలో వీ హ్యావ్ టు యూస్ ఎస్, సే ఎస్ ఆర్ నో. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ కావచ్చు, కీస్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా సరే ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయామనుకోండి, మర్చిపోయినా సరే మనం ఇంట్లో వాళ్ళని అడుగుతూ ఉంటాం, వేర్ ఈజ్ ఇట్, ఎక్కడ ఉంది ఇది, ఎక్కడో పెట్టి మర్చిపోయింటారు మీరే, బట్ స్టిల్ వీఆర్ ఆస్కింగ్ అనదర్ పీపుల్ హూ ఆర్ అట్ హోమ్, సో ఎక్కడుంది ఇది,
సో వేర్ ఈజ్ ఇట్, వేర్ ఈజ్ దిస్, ఎక్కడ ఉన్నాయి అవి, వేర్ ఆర్ దోస్. ఓకేనా, ఇట్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడాను. సో ఒకవేళ అవి ఎక్కడ ఉన్నాయి, వేర్ ఆర్ దోస్. ఓకే, యాపిల్స్ ఎక్కడ ఉన్నాయి, వేర్ ఆర్ ద యాపిల్స్. ఓకే, సో ప్లూరల్ అయితే వీ హ్యావ్ టు యూజ్ ఆర్, సింగులర్ అయితే సింగులర్ కాబట్టి ఇది ఈజ్ వాడాం అంతే. నెక్స్ట్ వన్ ఈజ్ కమ్ టు ద పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డిస్కస్ చేస్తూ ఉన్నాం, ఏదైనా విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటే, లేదంటే ఏదైనా విషయం గురించి డిబేట్ అవుతూ ఉంటాయి ఇద్దరి మధ్య కానీ, మనకు మన ఫ్రెండ్స్కి మధ్య కానీ డిబేట్ అవుతుంది, లేదంటే ఏదైనా చిన్న క్వారల్ జరుగుతుంది. సో అప్పుడు అనవసరమైందంతా చెప్పద్దు, ముందు విషయానికి రా అంటాం కదా. సో ఆ విషయానికి రా అని చెప్పడమే కమ్ టు ద పాయింట్. సో కమ్ టు ద పాయింట్ అంటే విషయానికి రండి. సో అనవసరమైన విషయాలన్నీ మాట్లాడద్దండి, ఉన్న విషయం మాట్లాడండి. సో అటువంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు యూస్ కమ్ టు ద పాయింట్ అనాలి. దెన్ ద నెక్స్ట్ వన్ ఇఫ్ పాసిబుల్. ఇఫ్ పాసిబుల్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, వీలైతే. ఓకేనా, సో వీలైతే ఇఫ్ పాసిబుల్ కెన్ యూ గెట్ మీ ద వాటర్, వీలైతే కొన్ని వాటర్ తెచ్చిస్తారా. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నామండి, మనకి ఏదైనా వర్క్ ఉంది, అర్జెంట్ వర్క్ ఉంది, ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మన కలీగ్స్ ఎవరైనా ఉంటే, ఇఫ్ పాసిబుల్ కెన్ యూ డూ దిస్ వర్క్ ఫర్ మీ, నా కోసం ఈ పని చేస్తారా, నేను ఇంటికి వెళ్ళాల్సిన పని ఉంది, ఓకే ఈరోజు ఈ పని చేసి పెట్టండి నా కోసం. సో ఇఫ్ పాసిబుల్ అంటే వీలైతే, వీలైతే ఈ పని చేయండి, వీలైతే ఆ పని చేయండి. ఓకేనా, సో స్టూడెంట్స్కి ఏం చెప్తాం, వీలైతే ఒక 3 hours చదువుకోండి, వీలైతే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఒక 1 hour బుక్స్తో స్పెండ్ చేయండి. నేను ప్రతిరోజు స్టూడెంట్స్కి చెప్తూనే ఉంటాను, నాకు ఆన్లైన్ క్లాసెస్లో ఎవరైతే అటెండ్ అవుతున్నారో క్లాసెస్లో, సో క్లాస్ 1 hour ఉంటుంది, ఇంకొక ½ an hour కానీ 1 hour కానీ బుక్స్తో స్పెండ్ చేయండి వీలైతే మీకు. సో ఇఫ్ పాసిబుల్ యూ జస్ట్ స్పెండ్ ద టైమ్ విత్ బుక్స్ మోర్ దాన్ ½ an hour. ఓకేనా, ఇంకొంచెం ½ an hour కంటే కొంచెం ఎక్కువ ఈ క్లాసే కాకుండా ఒక ½ an hour కానీ 1 hour కానీ స్పెండ్ చేయండి ఇఫ్ పాసిబుల్ అని చెప్తున్నాను. సో ఇఫ్ పాసిబుల్ మీన్స్ వీలైతే. దెన్ డోంట్ వేస్ట్ టైమ్. డోంట్ వేస్ట్ టైమ్ మీన్స్ అనవసరమైనవన్నీ మాట్లాడుతూ, అనవసరమైనవన్నీ డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేయొద్దండి అని చెప్తుంటారు. లేదంటే క్లాస్లో ఊరికనే మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దండి అని చెప్తుంటారు టీచర్స్. ఓకేనా, డోంట్ వేస్ట్ టైం మీన్స్ సమయాన్ని వృధా చేయొద్దు. ఓకేనా, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో వీలైనంత వరకు టైంని యూస్ చేసుకోండి కానీ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో అవసరమైనవన్నీ మాట్లాడదాం, అవసరమైనవే చదువుదాం, అవసరమైనవే విందాం. ఓకే, అనవసరమైనటువంటి విని అనవసరమైనటువంటి మాట్లాడి టైం వేస్ట్ చేయద్దు. డోంట్ వేస్ట్ టైం మీన్స్ సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఎనఫ్. ఇట్ ఈస్ ఎనఫ్ మీన్స్ చాలు, ఇక చాలు, ఇది చాలు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉండకపోవచ్చు కానీ ఈ సిచ్యువేషన్స్ బయట ఎవరికైనా ఫ్రెండ్స్ ఇంటికో లేదంటే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మొహమాటానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఫుడ్ ఎక్కువ పెడుతున్నారు అనుకోండి, మనం తినేదే తక్కువ అయినప్పుడు ఫుడ్ ఎక్కువ పెడుతుంటే ఏం చెప్తాం, చాలు అని చెప్తాం. సో ఆ చాలు ఎనఫ్, ఇట్ ఈస్ ఎనఫ్, ఇది చాలు ఓకే అని చెప్తాం. ఇంట్లో అయితే ఆబ్వియస్లీ అరుస్తాం అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇది చాలు అని మీరు ఇంగ్లీష్లో ఇది చాలు అని చెప్పాలనుకోండి, ఏదైనా సరే ఏదైనా డిస్కషన్లో అయినా ఇంక చాలు అని చెప్పాలనుకున్నా, లేదంటే ఏదైనా ఫుడ్ సర్వ్ చేసినప్పుడు ఏదైనా చెప్పాలనుకున్నా, సో ఎక్కడైనా సరే చాలు అని చెప్పాలి అనుకుంటే మనం ఇట్ ఈస్ ఇనఫ్, ఇది చాలు. కమ్ క్లోజ్ మీన్స్ దగ్గరికి రండి. ఓకే, దగ్గరికి రమ్మన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్స్ కానీ సార్ వాళ్ళు కానీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కట్ట తీసుకొని కొడుతూ ఉంటారు, చేయి చాప అని చెప్పి కొడుతూ ఉంటారు కదా. సో ఆ కొట్టడానికి దూరంగా ఉంటే ఓకే, సో దగ్గరికి రండి. లేదు ఎవరైనా చెప్పేది వినిపించలేదు, ఏదైనా మాట్లాడుతున్నాం, నిలబడి క్యాజువల్గా మాట్లాడుతూ ఉన్నాం, సో క్యాజువల్గా మాట్లాడేటప్పుడు ఎవరైనా వాళ్ళు దూరంగా ఉండి మాట్లాడుతూ ఉంటే వినపడదు కదా, కమ్ క్లోజ్, దగ్గరికి రండి. లేదు ఏదైనా సీక్రెట్గా ఏదైనా మాట్లాడుతున్నాం మన ఆఫీస్లో కానీ మన రూమ్లో కానీ, సో చైర్స్లో కూర్చున్నప్పుడు దగ్గరికి రండి.
వినపడకుండా, ఎవరికి వినపడకుండా కొంచెం దగ్గరికి వచ్చి మాట్లాడండి. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు యూస్ కమ్ క్లోజ్, దగ్గరికి రమ్మని చెప్పటం. దెన్ స్టాప్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వెళ్తూ ఉన్నారు ఒక ప్లేస్కి, లేదంటే మనం ఫోన్లో అడ్రస్ చెప్తూ ఉన్నాం, గైడ్ చేస్తూ ఉన్నాం, ఓకేనా. సో అక్కడ ఒకటి కిరాణా కొట్టు ఉంటుంది, లేదంటే అక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడ స్టాప్ దేర్, ఓకే. దెన్ లేదు ఎవరో మన ఇంటి ఎదురు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఆర్డర్ ఏదైనా చేసాం, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అట్లా ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ బాయ్ వెళ్తూ ఉంటారు, మన ఇంటి ముందర నుంచే వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏదో షాప్ ఉంది సార్ అని చెప్తూ వెళ్తున్నారు అనుకోండి, ఎస్ స్టాప్ దేర్, ఓకే. ఆ షాప్కి ఎదురుగానే మన ఇల్లు ఉంది, సో స్టాప్ దేర్, ఆ షాప్ దగ్గరనే ఆగండి, ఓకే. స్టాప్ దేర్ మీన్స్ అక్కడే ఆగు, ఓకే. దెన్ మోర్ ఓవర్ మీన్స్ అంతేకాకుండా, అదే కాకుండా, ఓకే. హీఈస్ డిస్టర్బింగ్ ద క్లాస్, మోర్ ఓవర్ హీఈస్ నాట్ రైటింగ్ ద నోట్స్, ఓకే. అతను క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నారు, అంతేకాకుండా నోట్స్ కూడా రాయట్లే. హీఈస్ డిస్టర్బింగ్ ద క్లాస్. మోర్ ఓవర్ మీన్స్ అంతేకాకుండా. సో ఐఎమ్ డూయింగ్ MBA, మోర్ ఓవర్ ఐఎమ్ డూయింగ్ జాబ్ సైమల్టేనియస్లీ. సో నేను MBA చేస్తున్నాను, అంతేకాకుండా అట్ ద సేమ్ టైం నేను జాబ్ కూడా చేస్తున్నాను. సో మోర్ ఓవర్ మీన్స్ అంతేకాకుండా. ఐఎమ్ హ్యాంగ్రీ. సో ఐఎమ్ అంటే దట్ ఈస్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ ఐఆమ్. సో ఐఎమ్ హంగ్రీ మీన్స్ నాకు ఆకలి అవుతుంది. సో నాకు ఆకలి అవుతుంది అని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే యూ హ్యావ్ టు యూస్ ఐఎమ్ హంగ్రీ. దెన్ గో స్లోలీ. ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మవాళ్ళు, ముఖ్యంగా అమ్మవాళ్ళు మనం ఎక్కడికైనా బైక్లో వెళ్తూ ఉంటే, సో ఫాస్ట్గా వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళు, ఓకే, జాగ్రత్తగా వెళ్ళు, నిదానంగా వెళ్ళు. సో ఆ నిదానంగా వెళ్ళు అని చెప్పటాన్ని ఇంగ్లీష్లో గో స్లోలీ. ఫాస్ట్గా వెళ్ళు, గో ఫాస్ట్లీ, ఓకే. సో దట్స్ ఇట్. దెన్ వాట్ డూ యూ వాంట్, ఏం కావాలి నీకు. వాట్ డూ యూ వాంట్ మీన్స్ ఏం కావాలి. సో ఎక్కడైనా సరే మీరు ఏం కావాలి మీకు అని అడగాల్సి వచ్చిందనుకోండి, యూ హ్యావ్ టు యూజ్ ద స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్. వాట్ డూ యూ వాంట్, ఏం కావాలి నీకు. దెన్ వన్ మోర్ థింగ్ మీన్స్ ఇంకొక విషయం ఏంటంటే వన్ మోర్ థింగ్. సో ఎవరికన్నా ఏదైనా డిస్కషన్లో ఏదైనా చెప్తూ ఉంటాం, చెప్తూ వన్ మోర్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, సో రీజన్స్ ఏదైనా చెప్పటం, లేదంటే ఇంకొకటి ఏదైనా కావాలని అడగడం. సో అలాంటి సిచ్యువేషన్స్లో వన్ మోర్ థింగ్, ఇంకొకటి. సో అట్లా వాడతాం అనమాట వన్ మోర్ థింగ్ అన్నదాన్ని. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ సెకండ్ వీడియో ఆల్సో. సో ఒకవేళ చూసి ఈ వీడియో రెస్పాన్స్ ఎలా ఉంది అని చూసి దాన్ని బట్టి సెకండ్ వీడియో కూడా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో లెట్ us see if possible we'll make it. ఓకేనా. సో దీస్ ఆర్ ద వర్డ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ వీడియో. ఓకే, టోటలీ 15 ఉన్నాయండి. సో ఎక్కడ ఏది వాడాలి, సో ఐ హ్యావ్ గివెన్ యూ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో దాన్ని మీరు ఇవి వాడాల్సి వచ్చిన చోట కంపల్సరీగా వాడేకి ట్రై చేయండి, ఓకేనా. సో ఇందులో గ్రామర్ ఉందా లేదా అన్నది పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్స్ని ఇలానే వాడేకి ట్రై చేయండి, ఓకే. దట్ ఈస్ ఇనఫ్. ఇందులో గ్రామర్ మిస్టేక్స్ అవన్నీ ఏమీ ఉండవండి. అసలు గ్రామర్ కూడా కొన్ని స్టేట్మెంట్స్లో అవసరం లేకుండా కూడా ఉంటాయి. సో వీటిని డైరెక్ట్గా నేను చెప్పిన సిచ్యువేషన్స్లో డైరెక్ట్గా వాడేకి ట్రై చేయండి, ఓకేనా. సో దిస్ ఈస్ ద వీడియో టుడే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో కొత్త పీపుల్ ఎవరైనా చూస్తూ ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే, సో నా ఛానల్లో ఎప్పుడూ చెప్తున్నట్లు అవసరం లేని కంటెంట్ ఏది ఉండదండి. అన్ని అవసరమైన కంటెంట్తోనే వీడియోస్ ఉన్నాయి. సో యూ జస్ట్ గో అండ్ వాచ్ ద వీడియోస్ ఫస్ట్ ఇన్ మై ఛానల్. సో ఆ తర్వాతనే మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. That's it.
సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు దిస్ వీడియో. సో బై ద వే మీకు ఏదైనా కొత్త వీడియోస్ ఏదైనా కావాలి, ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అని మీకు అలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉంటే జస్ట్ కామెంట్ దిస్ వీడియో. సో ఈ వీడియోకే అని కాదు, మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే, మీరు చూసిన ఏ వీడియోకైనా సరే కామెంట్ చేయమని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. బట్ ట్రై టు కామెంట్ టు మై వీడియోస్. సో బై ద వే ఐ కెన్ మేక్ సమ్ మోర్ వీడియోస్. ఓకే, నాకు కూడా పాసిబిలిటీ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే మీకు కంటెంట్ బాగా నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.